పిల్లలకి చిమిలి ఉండలు అంటే బెల్లం నువ్వులు కొమ్మి పిల్లలకి పెడితే మగవాళ్ళు ఆడవాళ్ళకి కూడా పిల్లలకి 14 టీనేజ్ పిల్లలకి పెట్టారనుకోండి ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అవ్వవు. మన టీనేజ్లో మంచి ఆహారం పెట్టగలిగితే పిల్లలకి అదే పునాది ఫౌండేషన్, అదే రేపొద్దున ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఇప్పుడు ఈ గర్భాశయ దోషాలు ఎలా ఉన్నాయో మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా మందికి కౌంట్ ఇష్యూ ప్రాబ్లం. మనం ఇప్పుడు సహజ జననం లేదు, సహజ మరణం లేదు. మామూలుగా మనిషి అన్నవాడు సహజంగా జన్మించాలి, సహజంగా మరణించాలి. ఇప్పుడు ఇవి రెండు లేవు, అన్ని యాంత్రికంగా జరుగుతున్నాయి. మంత్రయుగం, తంత్రయుగం, యంత్రయుగం. సో ఇప్పుడంతా యంత్రం చెప్తే నమ్ముతాం లేదు రమ్మ. మనం యంత్రం ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి, శాస్త్రాన్ని విడవకూడదు. కలియుగం అంతా యంత్రయుగం, యంత్రాలు చెప్తే ఉంటాం, అది యాంత్రిక యుగం. ఇది AI దాకా వెళ్ళిపోయాం. మనం ఏం చెప్పాలో ఏం తినాలో ఏ చెప్తావు. మన ఆయుష్ 30 ఏళ్ళలో 15 ఏళ్ళలో వద్ది, కంగారు పడకండి. ఇప్పుడు దాకా 60కి వచ్చాం, కానీ తర్వాత 15 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. అలా పీరియడ్స్లో ప్రాబ్లమ్స్కి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, రావి చెక్క కషాయం, రావి చెక్క కషాయం అంటే రావి చెట్టు బెరడు ఉంటుంది, బెరడు కొంచెం కషాయంలా కాచుకొని మనం పెట్టుకుంటే కషాయం ఒక 10 ml పావు గ్లాసు నీళ్లు వేసుకోవచ్చు. ఇంకా ఈజీ మెథడ్ అంటే మన హోమియోలో ఫైకస్ ఆర్ అది వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా చెక్క రసం తీసుకోవచ్చు. తులసి రసం, తేనె ఓవర్ బ్లీడింగ్ తగ్గుద్ది. తులసి రసం, తేనె 5 ml తులసి రసం, 5 ml తేనె రెండు కలిపి కొంచెం 30 ml వాటర్లో వేసి తాగితే ఓవర్ బ్లీడింగ్ తగ్గుద్ది. ఇంకా మీకు వెళ్ళాలంటే అడ్డసరం అని ఒక ఆకు ఉంటుంది, చూపిస్తాను కాలితే రాసుకోండి. మామూలుగా అడ్డసరం వాస అంటారు. వాస అంటే అడ్డసరం ఆకు, అది బాగా చేదుగా ఉంటుంది ఆకు. దాన్ని రసం తీసి ఒక 5 ml రసం, 5 ml తేనె, కొంచెం వాటర్ తీస్తారు. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఇస్తే ఓవర్ బ్లీడింగ్ తగ్గుద్ది. మామూలుగా ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఏంటంటే రావి చెట్టు కాయలు ఉంటాయి కదా, రావి చెట్టు కాయలు ఉంటాయి కదా, పళ్ళే రాలిపోతాయి. ఆ పండుగ రాలిపోయిన కాయలన్నీ తీసుకుని ఎండబెట్టి 100 గ్రాములు రావి కాయలు, 100 గ్రాములు పట్టిక బెల్లం, 10 గ్రాములు యాలకుల చూర్ణం కలుపుకొని రోజు అర చెంచా రాత్రిపూట మంచినీళ్ళతో వేసుకుంటే ఒక 40 days 40 రోజులు వేసుకుంటే ఇలాంటి మెన్సెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సంతానోత్పత్తి లోపం ఉండదు. రావికాయలు 100 గ్రాములు, పట్టిక బెల్లం 100 గ్రాములు, 10 గ్రాములు యాలకులు, ఇవన్నీ మెత్తగా చూర్ణం చేసుకుని గాసులో ఉంచుకుని రోజు ఒక అర చెంచా మంచినీళ్ళతో రోజు రాత్రి పడుకునే ముందు తాగి ఒక 40 రోజులు, 80 రోజులు, మండలం అర్ధమండలం అంటారు, తీసుకుంటే ఇలాంటి గర్భాశయ దోషాలు పోతాయి. సంతానోత్పత్తి లోపం ఉండదు. ఎందుకంటే ఏ వృక్షమైతే పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు. ఇదే లాజిక్. పువ్వులు పూయకుండా కాయలు కాసే మొక్కలో ప్రధానమైనది రావి చెట్టుకి పువ్వులు ఉండవు. కొమ్మ మీద అలాగా కాయలు బడ్స్ వచ్చేస్తాయి, అలాగా వచ్చి కాయలు అయిపోతాయి. పువ్వులు పూయకుండా కాయలు కాయల మొక్కలో రావి చెట్టే ప్రధానమైంది. అందుకు వేప చెట్టు శరీరాన్ని వృద్ధి చేస్తున్నాం కదా, వేప చెట్టు గాలి మగవాళ్ళ తాలూకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది వేప చెట్టు కింద ఉంటే వాళ్ళు. అందుకని వేప చెట్టు, రావి చెట్టు కలిపి వేసి పెళ్లి చేసి సుబ్రహ్మణ్య స్వామి పెడతారు. నాగదోషం ఉంటే పిల్లలు పుట్టరని అది కూడా పెడతారు. ఇది స్పిరిచువల్ సైన్స్. అంటే ఇన్ని మంగళవారాలు, 6 వారాలు, 10 వారాలు, 14 వారాల్లో లెక్క ఉంటుంది. లెక్క ఏంటంటే మోతాదు, అది డోసేజ్ అనమాట. వెళ్ళి ఇన్ని ప్రదక్షిణలు అని చెప్తారు. ఇది ప్రదక్షిణలు దారం కట్టండి, వెళ్ళి భార్యాభర్తలు ఇద్దు అని చెప్తారు, అన్నిసార్లు తిరగమంటారు. అంటే అంత ఉంటారు. కాబట్టి రావి చెట్టు గాలి ఆడవాళ్ళ తరకు గర్భాశయ దోషాలు పోతాయి, వేప చెట్టు గాలి మగవాళ్ళ తరకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పోయి కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది, అవడం వల్ల సంతానం కలుగుద్ది. ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఏమైనా నాగదోషాలు యాస్ట్రాలజికల్గా ఏమైనా ఉంటే అవి పోతాయి. సో తద్వారా వాళ్ళకి సంతానం కలుగుతుంది. పూర్వం సంతానం లేకపోతే రాళ్ళ చుట్టూ, చెట్టు చుట్టూ, దేవాలయాల చుట్టూ తిరిగేవారు, 12 బిడ్డలు కనేవారు. ఇప్పుడు మనం ఆస్తులు అమ్ముకుని IVF సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం, IVF సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం, పుట్టిన తర్వాత పిల్లల్ని తిరుగుతున్నాం,
జైసాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. నాకు రఘువర్మ గారి గురించి మా సత్సంగ సభ్యులు ఒకరు చెప్పడం వల్ల తెలిసింది. అలా రఘువర్మ గారు మా అమ్మగారు కోరిక మేరకు మా సత్సంగ మందిరానికి రావడం జరిగింది. ఇలా ఆయన సత్సంగ మందిరం రావడం జరగడం విశేషంలో నాకున్న సమస్య ఒకటి, మేజర్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. దానికి ఆయన మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ మెడిసిన్ నాకు చాలా బాగా పనిచేసింది. అది ఎట్లా అంటే, నాకు మేజర్ సమస్య ఏంటంటే, నా కాలుకి 365 రోజులు చెమట అనేది ఎట్లా అంటే, మనం కాలు కడుక్కొని చెప్పులేసుకుంటే ఎలా అయితే మన కాళ్ళు తడిగా ఉంటాయో ఆ విధంగా నా కాలు తడిగా ఉండడం జరిగేది. షూ వేసుకున్నా సరే ఎవ్రీడే కొత్త సాక్స్లు వేసుకుని షూ కంఫర్ట్, డిటర్జెంట్ నీట్ గా ప్రాపర్ గా ఉతుక్కున్నా సరే స్మెల్ అనేది ఆఫీస్ లో వచ్చేసేది. ఎట్లా అంటే విత్ ఇన్ 2 hours లో పక్కన వాళ్ళకి షూ స్మెల్ రావడం అలా జరిగేది. రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ నేను ఒక నెల రోజులు వాడడం వల్ల నాకు ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా నా చెమట సమస్య అనేది పోయింది. అది నాకు రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది. జై సాయి మాస్టర్, జై బాపూజీ. జై సాయి మాస్టర్ అండి. జై బాపూజీ మహారాజ్. ఈ రోజు రవర్మ గారు మా గురువు గారి సన్నిధికి KPSP కాలనీ 6th phase లో ఉన్న శ్రీ 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 సద్గురు బాపూజీ నిలయానికి వచ్చారు. ఇక్కడ మాతో చాలా ఆనందంగా గడిపారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ ఎలా జీవన శైలి ఉండాలి అని చెప్పారు. అలాగే నేను కూడా రవివర్మ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాను 2 months నుంచి. చాలా వరకు యాంగ్జైటీ తగ్గింది. ఇది వరకు చిన్న చిన్న విషయాలు కూడా భయపడేవాడిని. ఇప్పుడు చాలా భయం పోయి కొంత 90% ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా జాబ్లో కూడా కాన్ఫిడెన్స్ గా చేయగలుగుతున్నాను. ఇక నేను స్కిజోఫ్రెనియా పేషెంట్ అనమాట. చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆల్మోస్ట్ 90% ఆపేస్తానండి. చాలా బాగుంది. ఇప్పుడు రవివర్మ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. జై సాయి మాస్టర్ అండి. జై బాపూజీ.